నమస్కారం, న్యూస్ విజన్కు స్వాగతం. చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన గురువారం సమావేశమైన ఏపీ కేబినెట్ పలు కీలక అంశాలకు ఆమోదం తెలిపింది. పల్లె వెలుగు స్వర్ణగ్రామం కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. పల్లె వెలుగు స్వర్ణగ్రామం పేరుతో పల్లెకు పోదాం చలో చలో అంటోంది ఏపీ ప్రభుత్వం. 2 రాత్రులు 3 పగళ్లు ఐఏఎస్లు ప్రజలతో మమేకమవ్వాలి. ప్రజాప్రతినిధులు కూడా నెలకు 4 రోజులు పల్లె నిద్ర చేసి పల్లెల్లో సమస్యలు పరిష్కరించడమే ఈ కార్యక్రమం ఉద్దేశం. ప్రజాప్రతినిధులతో పాటు ముఖ్య కార్యదర్శులు కూడా పల్లె నిద్రలో పాల్గొని పలు సమస్యలు పరిష్కరించడం, అలాగే అభివృద్ధికి రూట్ మ్యాప్ సిద్ధం చేశారు. 3 స్టార్ ఆ పైబడిన హోటళ్లకు బార్ లైసెన్స్ ఫీజును కూడా భారీగా తగ్గించింది. గతంలో ఈ ఫీజు 65 లక్షలు ఉంటే ఇప్పుడు 25 లక్షలకు తగ్గించింది. 710 కోట్ల రూపాయల హడ్కో రుణానికి ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చింది. నాగార్జున సాగర్ బ్రాంచ్ కెనాల్ రిటైనింగ్ వాల్ నిర్మాణ ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. ముఖ్యంగా జలహారతి కార్పొరేషన్ ఏర్పాటు చేసి కేంద్రం సహకారంతో బనకచర్ల ప్రాజెక్ట్ నిర్మించబోతోంది ఏపీ ప్రభుత్వం. ఇప్పటి వరకు స్టేట్ ఫైబర్ నెట్లో భాగంగా ఉన్న డ్రోన్ కార్పొరేషన్ను విడదీసింది. రాష్ట్రంలో డ్రోన్ సంబంధిత అంశాలన్నిటికీ నోడల్ ఏజెన్సీగా ఏపీడీసీ వ్యవహరించనుంది. మరోవైపు అనకాపల్లిలోని డిఎల్పురం దగ్గర మరో ప్రైవేట్ పోర్ట్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆర్సెలార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ అవసరాల కోసం ఈ పోర్ట్ను ప్రభుత్వం నిర్మిస్తోంది. రాష్ట్రంలో 55,000 కోట్ల పెట్టుబడులు పెడుతున్న ఆర్సెలార్ మిట్టల్ 2029 నాటికి స్టీల్ ఉత్పత్తి ప్రారంభించనుంది. సర్వోన్నత న్యాయస్థానం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై న్యాయమూర్తులు తమ ఆస్తుల వివరాలు సుప్రీంకోర్టు వెబ్సైట్లో పొందుపరచాలని స్పష్టం చేసింది. బహిరంగ ప్రకటన చేయడానికి ఇష్టం లేకపోతే ఖచ్చితంగా వెబ్సైట్లోనైనా వెల్లడించాలని తెలిపింది. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి యశ్వంత్ వర్మ ఇంట్లో భారీగా నగదు దొరకడంపై దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. ఈ పరిణామంపై సుప్రీం ధర్మాసనం కూడా చాలా సీరియస్ అయింది. తాజాగా సర్వోన్నత న్యాయస్థానం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై న్యాయమూర్తులు తమ ఆస్తుల వివరాలు సుప్రీంకోర్టు వెబ్సైట్లో పొందుపరచాలని స్పష్టం చేసింది. బహిరంగ ప్రకటన చేయడానికి ఇష్టం లేకపోతే ఖచ్చితంగా వెబ్సైట్లోనైనా వెల్లడించాలని తెలిపింది. ఏప్రిల్ 1న జరిగిన ఫుల్ కోర్టు సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది. యశ్వంత్ వర్మ నివాసంలో డబ్బుల కట్టలు దొరకడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. న్యాయపరమైన పారదర్శకతను పెంపొందించే లక్ష్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సుప్రీం ధర్మాసనం తెలిపింది. ప్రస్తుతం సుప్రీంకోర్టులో 30 మంది జడ్జీలు ఉన్నారు. వీరంతా ఆస్తుల వివరాలు వెల్లడించాలని తెలిపింది. ఈ నిర్ణయం భవిష్యత్తులో వచ్చే న్యాయమూర్తులకు కూడా వర్తిస్తుందని తెలిపింది. గతంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు 1997 తీర్మానం ప్రకారం ఆస్తులను ప్రధాన న్యాయమూర్తికి అందించాల్సి ఉండేది. అయితే 2009 నిర్ణయం ప్రకారం కోర్టు వెబ్సైట్లో స్వచ్ఛందంగా వెల్లడించడానికి అనుమతి ఉన్నప్పటికీ న్యాయమూర్తులు మాత్రం అలా చేయడానికి ఇష్టపడలేదు. కానీ తాజా నిర్ణయంతో సుప్రీంకోర్టు న్యాయమూర్తులంతా సమిష్టిగా ఆస్తుల వివరాలు బహిర్గతం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. తిరుపతి పళని బస్సు సర్వీసు ప్రారంభోత్సవంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. భక్తుల అవసరాలను అర్థం చేసుకున్నాను, అందుకే తిరుపతి పళని బస్సు సర్వీసును ప్రారంభిస్తున్నాం అన్నారు. మంగళగిరి జనసేన కార్యాలయంలో తిరుపతి పళని బస్సు సర్వీస్ ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరు కాగా ఈ కార్యక్రమంలో మంత్రి రాంప్రసాద్ రెడ్డి, ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణ, ఎండీ ద్వారకా తిరుమలరావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా జ్యోతి ప్రజ్వలన చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు వేద పండితులు వేద ఆశీర్వచనం చేశారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ మురుగన్ ఆలయాల సందర్శనలో భాగంగా పళని ఆలయానికి వెళ్ళినప్పుడు కొందరు భక్తులు తిరుపతి బస్సు కావాలని విజ్ఞప్తి చేశారు. భక్తుల విజ్ఞప్తి మేరకు సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లగానే ఆమోదించారు. తిరుపతి పళని బస్ సర్వీస్ ప్రారంభించడం ఆనందకరంగా ఉందన్నారు. మురుగన్ భక్తుల కోరిక బలీయంగా ఉంది కాబట్టే అనుకున్న అరగంటలోనే శాంక్షన్ వచ్చింది. ఇది భక్తులకు చాలా సౌకర్యంగా ఉంటుంది. ఎంతో కాలంగా పళనివాసులు తిరుపతి బస్ సర్వీస్ కోసం ఎదురుచూశారు. ఫిబ్రవరిలో నేను వెళ్లిన సమయంలో భక్తుల అవసరాలను అర్థం చేసుకుని బస్సు ఏర్పాటు చేశామన్నారు. కొత్త సర్వీస్తో ప్రయాణ సమయం తగ్గుతుంది. ఈ బస్సుతో సమీప ఆలయాలు కూడా సందర్శించవచ్చు. ఈ బస్సు వల్ల 2 ప్రాంతాల భక్తులకు ఉపయోగకరంగా ఉంటుంది. బస్సు సర్వీస్కు తోడ్పడిన సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఎండలు ముదరడంతో ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పెరుగుతున్నాయి. ఎండలో తిరిగేవారు రక్షణ చర్యలు తీసుకోవాలంటున్నారు వైద్యులు.
ప్రస్తుతం నగరంలో 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతోంది. 42 నుంచి 44 వరకు చేరుకునే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. అయితే పెరుగుతున్న ఎండ తీవ్రత వల్ల నగరంలో వడదెబ్బ బాధితుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉందని, ముఖ్యంగా నవజాత శిశువులు, 5 ఏళ్లలోపు చిన్నపిల్లలు, గర్భిణులు, వృద్ధులు, బీపీ, షుగర్, కిడ్నీ, కాలేయ, గుండె, క్యాన్సర్ తదితర దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వడదెబ్బకు గురైన వారు, ఎండలో తిరిగి మూర్ఛపోయిన వారిని వెంటనే చల్లటి ప్రదేశానికి తరలించాలి. ముఖంపై స్వచ్ఛమైన నీటిని చల్లి స్పృహ వచ్చిన తర్వాత నెమ్మదిగా కొంత చల్లటి మంచినీరు తాగించాలి. వెంటనే దగ్గరలో ఉన్న దవాఖానాకు తరలించి చికిత్స చేయించాలని వైద్యులు సూచిస్తున్నారు. మధ్యాహ్నం సమయంలో పిల్లలను తీసుకుని తప్పనిసరిగా బయటకు వెళ్లాల్సి వస్తే వాహనాలను ఆశ్రయించడం ఉత్తమం. పిల్లలకు కాటన్ దుస్తులు మాత్రమే వెయ్యాలి. నవజాత శిశువులతో పాటు 3 ఏళ్లలోపు శిశువులకు తరచూ తల్లిపాలు పట్టాలి. ఎక్కువగా ద్రవ పదార్థాలు ఇవ్వడం మంచిదని తెలిపారు. తిరుమల శ్రీవారి దేవాలయాన్ని మరింత ఆర్థిక పరిపుష్టి ఆలయంగా తీర్చిదిద్దేందుకు ఫండ్ రైజింగ్ కార్యక్రమాన్ని చేపట్టింది టీటీడీ. ₹1 కోటి విరాళం చెల్లించే భక్తులకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించనుంది టీటీడీ. కలియుగ దైవం తిరుమల శ్రీవారికి ₹1 కోటి విరాళం ఇచ్చే భక్తులకు టీటీడీ ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తోంది. తిరుమలలో ప్రత్యేక ఉత్సవాలు జరిగే రోజులలో మినహా మిగిలిన రోజులలో విరాళం ఇచ్చిన భక్తులు తమకు కల్పించిన ప్రత్యేక సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవచ్చు. ₹1 కోటి విరాళం ఇచ్చే దాతలకు జీవితకాలంలో దాతతో పాటు 4గురికి ప్రతి ఏడాది క్రింది సౌకర్యాలను టీటీడీ కల్పిస్తోంది. సంవత్సరంలో 3 రోజులు సుప్రభాత సేవ మరియు 3 రోజులు బ్రేక్ దర్శనం, 4 రోజుల పాటు శుభదం ప్రవేశ దర్శనం ద్వారా శ్రీవారి దర్శనం చేసుకోవచ్చు. వీటితో పాటు 10 పెద్ద లడ్డూలు, 20 చిన్న లడ్డూలు, దుప్పట్ట 1, రవిక 1, మహాప్రసాదం ప్యాకెట్లు 10, ఒకసారి వేద ఆశీర్వచనం వంటి సౌకర్యాలను పొందవచ్చు. వీటితో పాటుగా ₹3,000 రుసుం విలువ చేసే వసతి గదుల సదుపాయం 3 రోజులు కల్పిస్తారు. అంతేకాక జీవితకాలంలో ఒకసారి దాతకు ఒక 5 గ్రాముల శ్రీవారి బంగారు డాలర్ మరియు ఒక 50 గ్రాముల సిల్వర్ డాలర్ను తగిన ఆధారాలను కార్యాలయం వారికి చూపించి పొందవచ్చు. దాతలు క్రింద కనపరిచిన టీటీడీ ట్రస్టులకు విరాళాలు ఇవ్వవచ్చు. కాటేజ్ డొనేషన్ స్కీమ్, ఎస్వి ప్రాణదాన ట్రస్ట్, ఎస్వి విద్యాదాన ట్రస్ట్, బర్డ్ ట్రస్ట్, శ్రీ వెంకటేశ్వర అన్నదాన ట్రస్ట్, శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణ ట్రస్ట్, శ్రీ వెంకటేశ్వర సర్వశ్రేయాస్ ట్రస్ట్, శ్రీ వెంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్ట్, శ్రీవాణి ట్రస్ట్, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ట్రస్ట్, శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని స్కీమ్, స్విమ్స్లకు దాతలు విరాళాలు చెల్లించి సంబంధిత సౌకర్యాలను పొందవచ్చు. దాతలు టీటీడీ వెబ్సైట్ అయిన www.ttddevasthanams.ap.gov.in ఆన్లైన్ ద్వారా విరాళాలు చెల్లించవచ్చు. ఆఫ్లైన్లో అయితే దాతలు ఈవో టీటీడీ పేరిట డీడీ లేక చెక్లను తీసుకొని తిరుమలలోని దాతల విభాగంలో డోనార్ సెల్లో అందజేయాలి. తిరుపతి శ్రీ కోదండరామస్వామి ఆలయం వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా 8వ రోజు గురువారం ఉదయం స్వామివారి రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఉదయం 9:15 శ్రీ సీతాలక్ష్మణ సమేత కోదండరాముల వారు రథాన్ని అధిష్ఠించి 4 మాడ వీధుల్లో విహరించారు. డప్పు వాయిద్యాలు, భజన బృందాలు కోలాటాలు ఆడుతుండగా భక్తులు రథాన్ని లాగారు. అడుగడుగునా భక్తులు కర్పూర నీరాజనాలు అందించారు. రథం 4 మాడ వీధుల్లో ఊరేగి యథాస్థానానికి చేరిన తరువాత ప్రబంధం వేద సాత్తుముర నిర్వహించి హారతి ఇచ్చారు. ఆత్మ రధికుడు, శరీరమే రథం, బుద్ధి సారథి, మనస్సు పగ్గం, ఇంద్రియాలే గుర్రాలు, విషయాలే వీధులు. ఈ రీతిలో శరీరాన్ని రథంతో పోల్చడంతో స్థూల శరీరం వేరని, ఆత్మ అందుకు భిన్నమనే ఆత్మానాత్మ వివేకం కలుగుతుంది. రథోత్సవంలో ముఖ్యంగా కలిగే తత్వజ్ఞానమిదే. వాహన సేవలో తిరుమల శ్రీ 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 పెద్ద జీయర్ స్వామి, శ్రీ 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 చిన్న జీయర్ స్వామి, ఆలయ డిప్యూటీ ఈవో నాగరత్న, ఏఈఓ శ్రీ రవి, సూపరింటెండెంట్ మునిశంకర్, టెంపుల్ ఇన్స్పెక్టర్ సురేష్ విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. విశ్వపతి
అలిపిరి టోల్ గేట్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు తిరుమల తిరుపతి దేవస్థానం చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ వి హర్షవర్ధన్ రాజు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో జరుగుతున్న తనిఖీల కేంద్రాన్ని సివిఎస్ఓ హర్షవర్ధన్ రాజు పరిశీలించారు. టోల్ గేట్లో భక్తులు తిరుమల చేరుకునేందుకు ఎలాంటి జాప్యం లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అలిపిరి టోల్ గేట్ వద్ద వీఐపీ వాహనాలు, సామాన్య ప్రజల కార్లు వెలు మార్గంలతో పాటు ద్విచక్ర వాహనాలు వెళ్ళు మార్గాలను పరిశీలించి విధులు నిర్వర్తిస్తున్న సిబ్బందికి పలు సూచనలు చేశారు. తిరుమలకు వెళ్తున్న ద్విచక్ర వాహనాలు, కార్లను సిబ్బంది చెకింగ్ చేస్తూ అప్రమత్తంగా ఉండాలన్నారు. వాహనాలు వెళుతున్న సమయంలో స్కానింగ్ జరుగుతున్న విధానాన్ని పరిశీలించారు. అదేవిధంగా తిరుమలకు వస్తున్న భక్తుల బ్యాగులు, ఇతర వస్తువులు వస్తున్న స్కానింగ్ను నిశితంగా పరిశీలించి విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అలిపిరి వద్ద ఉన్న సీసీ కెమెరాను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో కె రవి మనోహరాచారి అదనపు ఎస్పీ శాంతి భద్రతలు, సదాలక్ష్మి విఎస్ఓ, రమేష్ కృష్ణన్ ఏవిఎన్ఎస్ఓ, శ్రీ పురుషోత్తం విఐ, రామకృష్ణ ఎస్వి ఎఫ్ఆర్ఐ, శ్రీలత డిఎస్పీ మహిళా మరియు తిరుపతి టౌన్, సుబ్రహ్మణ్యం సిఐడిసిఆర్బి, సాదిక్ అలీ సిఐ మరియు టీటీడీ విజిలెన్స్ సిబ్బంది పాల్గొన్నారు. తిరుపతి తాతయ్యగుంట గంగ జాతరలో భక్తులకు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో కల్పించాల్సిన వసతులను చక్కగా చేయాలని కమిషనర్ ఎన్ మౌర్య అధికారులను ఆదేశించారు. తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ జాతరలో నగరపాలక సంస్థ చేయాల్సిన ఏర్పాట్లపై శుక్రవారం నగరపాలక కార్యాలయంలో అన్ని విభాగాల అధికారులతో కమిషనర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ గంగ జాతరకు వచ్చే భక్తులకు త్రాగునీరు అందించాలని, ఆలయ ప్రదేశాల్లో పడ్డ చెత్త ఎప్పటికప్పుడు తొలగించి బ్లీచింగ్ చల్లి పరిశుభ్రంగా ఉంచాలని హెల్త్ ఆఫీసర్ను ఆదేశించారు. చెత్త ఎక్కడ పడితే అక్కడ వెయ్యనివ్వకుండా చెత్త కుండీలు ఏర్పాటు చేయాలని అన్నారు. ఆలయ పరిసర ప్రాంతాల్లోని మార్గాల్లో వీధి దీపాలు వెలిగేలా చూసుకోవాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. వైద్య ఆరోగ్య శాఖ వారితో సమన్వయం చేసుకుని ప్రథమ చికిత్సా కేంద్రాలు ఏర్పాటు చేయాలని అన్నారు. అగ్ని ప్రమాదాలు జరగకుండా తగు చర్యలు చేపట్టాలని ఫైర్ అధికారులను ఆదేశించారు. వాహనాల పార్కింగ్ తదితరాల ఏర్పాట్లు చేయాలని టౌన్ ప్లానింగ్ అధికారులను ఆదేశించారు. ఆయా విభాగాల అధికారులు సమన్వయం చేసుకోవాలని, జాతరలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి, డిప్యూటీ కమిషనర్ అమరయ్య, సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామ్ సుందర్, మున్సిపల్ ఇంజనీర్లు తులసి కుమార్, గోమతి, డీసీపీ మహాపాత్ర, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, రెవెన్యూ అధికారులు సేతు మాధవ్, రవి, ఏసీపీలు బాలాజీ, మూర్తి, ఫైర్ ఆఫీసర్ శ్రీనివాసులు, వెటర్నరీ ఆఫీసర్ డాక్టర్ నాగేంద్ర, హార్టికల్చర్ ఆఫీసర్ హరికృష్ణ, డిఈలు, శానిటరీ సూపర్వైజర్లు తదితరులు పాల్గొన్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని సామాన్య భక్తులకు చేరువ చేస్తానని నిత్యం ప్రగల్భాలు పలికే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కూటమి ప్రభుత్వ నాయకులు, తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు, టీటీడీ పాలక మండలి సభ్యులు వీఐపీ సేవలో తరించడం పట్ల భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. ఈ రోజున తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తులందరూ కూడా ఆ సంతృప్త స్థాయిని వ్యక్తం చేశారు. మీరు వచ్చిన ఈ 10 నెలల కాలంలో జరిగినటువంటి మార్పులు ఒక్కటి కూడా లేదు. మీరు చెప్పుకుంటున్నారు లడ్డు నాణ్యత పెరిగింది, ప్రసాదాల నాణ్యత పెరిగింది, అన్నప్రసాదాల నాణ్యత పెరిగింది. ఈ నాణ్యతలన్నీ కూడా మా హయాములోనే పెంచటం జరిగింది. మీకు కావలసినటువంటి జనసేన, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలైనటువంటి భక్తుల చేత అన్నప్రసాదాలు బాగలేకుండా పోయినాయి, లడ్డు బాగలేకుండా పోయింది. వైసీపీ పాలనలో అంతా కూడా ఆలయ ప్రతిష్ట భంగపరచబడ్డదేనని మీ కార్యకర్తలు, జనసేన కార్యకర్తలైనటువంటి భక్తులు మాట్లాడినటువంటి మాటలతో మీరు విషాన్ని, విష ప్రచారాన్ని ఇంజెక్ట్ చేసినారు ప్రజలకి. కానీ మా హయాంలో అనేక ధార్మిక కార్యక్రమాలు జరిగినాయి. మా హయాంలో భక్తులకు సులభ శైలిలో దర్శన ఏర్పాట్లు జరపటానికి శత విధాల ప్రయత్నించి మేము సక్సెస్ అయినాం. ఈ రోజున మీరు విఐపీలకు ఊడిగం చేస్తూ మా హయాంలో రోజుకు 4-5 వేల మందికి మాత్రమే విఐపీ టికెట్లు మేమిస్తూ ఉంటే మీరు దాదాపు 7,000 నుంచి 7,500 రోజుకు ఇస్తున్నారు. ఇది పచ్చి వాస్తవం.
సరస్వతి నిలయంగా పేరు పొందిన తిరుపతి మహానగరంలోని విశ్వవిద్యాలయాల్లో వన్యప్రాణులు విద్యార్థులను భయాందోళనకు గురిచేస్తోంది. తిరుపతి ఎస్వి యూనివర్సిటీని చిరుతల భయం ఇప్పట్లో వీడేలా లేదు. యూనివర్సిటీ సిబ్బందిని, విద్యార్థులను చిరుతల సంచారం వెన్నులో వణుకు పుట్టిస్తోంది. యూనివర్సిటీ ప్రాంతాన్ని చుట్టేస్తున్న చిరుతలు ఎక్కడ పడితే అక్కడ తరచూ కంటపడుతూనే ఉన్నాయి. ఒకవైపు ఆపరేషన్ చిరుత చేపట్టిన ఫారెస్ట్ యంత్రాంగం సక్సెస్ కాకపోగా దడ పుట్టిస్తున్న చిరుతల సంచారం మాత్రం కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. చీకటి పడితే చాలు చిరుతల గాండ్రింపుల శబ్దం కలవరపెడుతుండగా శేషాచలం అటవీ ప్రాంతం నుంచి వర్సిటీ ప్రాంతానికి చేరుకుంటున్న చిరుతలు కుక్కలు, జింకలను చంపుతున్నాయి. దీంతో అలిపిరి సమీపంలోనే ఉన్న ఎస్వి యూనివర్సిటీలో చిరుతల భయం వెంటాడుతోంది. గత కొన్ని నెలలుగా ఈ సమస్య ఆందోళన కలిగిస్తుండడం చూస్తే చిరుతలు వర్సిటీ ప్రాంతంలోనే తిష్ట వేసినట్లుగా పరిస్థితి మారిపోయింది. రోజు విద్యార్థులు, ఉద్యోగుల కంట పడుతున్న చిరుతలు తమ వేటను కొనసాగిస్తున్నాయి. ఈజీగానే ఆహారం, దాహం తీర్చుకునే వసతి ఉన్న యూనివర్సిటీ ప్రాంతాన్ని విడిచి వెళ్లేది లేదన్నట్లు చిరుతల సంచారం కొనసాగుతోంది. ప్రస్తుతం ప్రాంతంలో ఉన్న జింకలు, కుక్కలను ఆహారంగా తీసుకునేందుకు చిరుతల సంచారం యథేచ్ఛగా కొనసాగుతోంది. ఈ మధ్యనే యూనివర్సిటీ లైబ్రరీ వెనుక చెట్టుపై కుక్క కళేబరాన్ని గుర్తించారు విద్యార్థులు. 4 రోజుల క్రితం వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ సమీపంలోనే చిరుత గంటకు పైగా తిష్టవేసింది. ముళ్ల పొదల్లో సేద తీరిన చిరుతను గుర్తించిన విద్యార్థులు అతి కష్టం మీద ఫారెస్ట్ సిబ్బందితో కలిసి తరిమికొట్టారు. రాత్రి 8 గంటల సమయంలో చిరుతను గుర్తించిన వర్సిటీ విద్యార్థులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చి చిరుతను తరిమేందుకు అటవీశాఖ సిబ్బందితో కలిసి విశ్వ ప్రయత్నమే చేయాల్సి వచ్చింది. దాదాపు గంటకు పైగా అక్కడే ఉన్న చిరుతను ఎట్టకేలకు అక్కడి నుంచి తరిమేయడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఇక నిన్న రాత్రి మరోసారి చిరుత సంచారం కలకలం రేపింది. ఇంజనీరింగ్ కాలేజ్ సమీపంలో చిరుత జింకను చంపినట్లు గుర్తించిన వర్సిటీ అధికారులు ఫారెస్ట్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకొని చిరుత సంచారాన్ని పరిశీలించిన అటవీశాఖ సిబ్బంది అప్రమత్తం చేసింది. ఎస్వీయూలోని సెంట్రల్ లైబ్రరీ, వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్, ఇంజనీరింగ్ కాలేజ్ పరిసరాల్లోనే చిరుతలు తరచూ కనిపిస్తున్నట్లు విద్యార్థులు వాపోతున్న పరిస్థితి నెలకొంది. గత కొన్ని రోజుల వ్యవధిలోనే చిరుతలు 2 జింకలను చంపడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. దీంతో వర్సిటీని చిరుతల భయం వీడేది ఇంకెప్పుడన్న విద్యార్థుల ప్రశ్నకు మాత్రం సమాధానం రాకపోతోంది. అనేకమైన మారుమూల గ్రామాల నుంచి, అనేకమైన జిల్లాల నుంచి వచ్చి యూనివర్సిటీలో చదువుకుంటుంటున్నారు. ఆ యూనివర్సిటీలో చదువుకునే విద్యార్థులకు ప్రశాంతత వాతావరణం కలిగించాలి, కానీ ఆ విధంగా ఈ యూనివర్సిటీ అధికారులు చర్యలు తీసుకోవాలి. కానీ ఎక్కడ కానీ ఈరోజు చిరుత వస్తున్నా కూడా, గత వారం నుంచి కూడా చరిత్ర సంచారం జరుగుతున్నా కూడా యూనివర్సిటీ అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. అది చిరుతను ఎందుకు బంధించలేదు, ఎందుకు బోను తెచ్చి ఈరోజు ఫారెస్ట్ అధికారులకు మీరు హెచ్చరించలేదు, ఎందుకు చెప్పలేదు, చెప్పి ఆ చిరుతను బంధించి ఈ విద్యార్థులకు ప్రశాంత వాతావరణం ఎందుకు కల్పించలేకపోతున్నారని నేను ఈరోజు విద్యార్థి నాయకుడిగా నేను సూటిగా యూనివర్సిటీ అధికారులను హెచ్చరిస్తున్నాను. అనేక జిల్లాల నుంచి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో చదువుకొని మేము ఎంతో హ్యాపీగా ఇంటికి తిరిగిపోవాలని కోరుకుంటున్నారు. అది ఉన్నతాధికారులు గుర్తించి విద్యార్థుల యొక్క మనోభావాలని, విద్యార్థుల యొక్క ప్రాణహానికి ఎటువంటి డోకా లేకుండా ఉన్నతాధికారులు ఈ ఫారెస్ట్ అధికారులతో మాట్లాడి ఈ చిరుతిని కట్టడి చేయాల్సిందిగా మేము కోరుతున్నాము మీడియా ముఖంగా. టీడీపీతోనే యాదవుల ఉన్నతి సాధ్యమని మంత్రులు కింజారపు అచ్చెన్నాయుడు, సవిత, కొలుసు పార్థసారథి, రాంప్రసాద్ రెడ్డి స్పష్టం చేశారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో యాదవ కార్పొరేషన్ చైర్మన్ గొల్ల నరసింహ యాదవ్ సహా డైరెక్టర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కింజారపు అచ్చెన్నాయుడు, కొలుసు పార్థసారథి, రాంప్రసాద్ రెడ్డితో కలిసి మంత్రి సవిత పాల్గొని ప్రసంగించారు. ముందుగా అచ్చెన్నాయుడు యాదవ కార్పొరేషన్ పాలకవర్గ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అన్న ఎన్టీఆర్ రాకతోనే బీసీలకు రాజకీయ స్వాతంత్రం లభించిందన్నారు. వెనుకబడిన కులాలకు సీఎం చంద్రబాబు నాయుడు మరింత ప్రాధాన్యమిస్తున్నారన్నారు. అటు రాజకీయంగా, ఇటు సామాజికంగా బీసీలకు గుర్తింపు తీసుకొస్తున్నారన్నారు. యాదవ కార్పొరేషన్ చైర్మన్గా గొల్ల నరసింహ యాదవ్ ఎంపిక సరైనదన్నారు. ఆయనెప్పుడూ పసుపు చొక్కాతోనే కనిపిస్తారన్నారు. సీఎం చంద్రబాబు నాయుడికి అత్యంత సన్నిహితుడు నరసింహ యాదవ్ అని చెప్పారు. యాదవులకు రాజకీయంగా, ఆర్థికంగా టీడీపీ ప్రభుత్వాలతోనే సాధ్యమని మంత్రి సవిత తెలిపారు. ప్రస్తుత కేబినెట్లో 8 మంది బీసీలను మంత్రులుగా సీఎం చంద్రబాబు అవకాశమిచ్చారన్నారు. వారిలో సత్యకుమార్ యాదవ్, కొలుసు పార్థసారథి యాదవ్ సామాజిక వర్గానికే చెందినవారన్నారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలను పల్లా శ్రీనివాస యాదవ్కు అప్పగించారన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగాను యాదవ సామాజిక వర్గానికి చెందిన విజయానంద్ను నియమించారన్నారు.
యాదవులకు గొర్రెలు, మేకలు, గోవుల యూనిట్లు అందజేయడానికి స్వయం ఉపాధి పథకాలు అమలు చేస్తున్నామన్నారు. యాదవులను వ్యాపారులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో సీఎం చంద్రబాబు నాయుడు ప్రణాళికలు రూపొందించారన్నారు. ఊరిలోనే ఉండి పశువుల మేత ఆర్థికంగా లబ్ధి కలిగేలా పశుగ్రాసం సాగుతో పాటు పశువుల దాణా కూడా అందజేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి సవిత వివరించారు. యాదవ కార్పొరేషన్ చైర్మన్గా నియమితులైన నరసింహ యాదవ్కు మంత్రి సవిత శుభాకాంక్షలు తెలిపారు. సీఎం చంద్రబాబు నాయుడుతోనే బీసీలకు న్యాయం జరుగుతోందని రాష్ట్ర సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. జగన్ 5 ఏళ్ల పాలనలో వెనుకబడిన వర్గాలకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. కార్పొరేషన్ల పాలక వర్గాలకు నిధులు లేవు సరికదా, కుర్చీలు కూడా సమకూర్చలేదన్నారు. బీసీలను కేవలం ఓటు బ్యాంకుగానే జగన్ చూశారని మండిపడ్డారు. మరో మంత్రి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ టీడీపీలో కష్టపడే వారికి ప్రాధాన్యత ఉంటుందని మరోసారి నిరూపితమైందన్నారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ టీడీపీకి బీసీలు ఎప్పుడూ బ్యాక్బోన్గానే ఉంటారన్నారు. ఈ కార్యక్రమంలో కొనకళ్ళ నారాయణరావు, వీరంకి గురుమూర్తి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీనియర్ కూటమి నాయకులు, రాష్ట్రంలో వివిధ ప్రాంతాలకు చెందిన యాదవులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీవారి సన్నిధి నుంచి చేసిన నాతో పనిచేసిన పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరికి కూడా ముఖ్యంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు మీ అందరికీ తెలుసు, అందరూ కూడా ఇక్కడ ప్రసంగించిన పెద్దలందరూ కూడా చెప్పడం జరిగింది. యాదవుల యొక్క సంస్కృతి సంప్రదాయాలు కానీ యాదవులకు సంబంధించి ఏ విధంగా రాజు దగ్గర నుంచి ఇప్పటి వరకు నీతికి నిబద్ధతకు నిలబడి కష్టాన్ని నమ్ముకున్న వ్యక్తులు యాదవులు అనేది మనందరికీ తెలుసు. ఈరోజు సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామిని ఏ విధంగా అక్కడ ఆయన స్నానం ఇవ్వడమే కాకుండా యాదవులు ఏ విధంగా మొదటి దర్శనాన్ని నోచుకున్నారో మనం చూశాం. ఈ విధంగా చెబుతూ పోతే అనేక విధాలుగా కూడా యాదవ కుటుంబాలకి ఆనాడు ఇప్పుడు ఏదైతే శ్రీకృష్ణుని యొక్క వంశోద్ధారకులుగా మనం అందరూ కూడా భావిస్తామో, ఈ రోజు తెలుగుదేశం పార్టీ అన్న నందమూరి తారక రామారావు గారు మీ అందరికీ తెలుసు. మన యొక్క నిన్న మొన్నటి వరకు అందరికీ రక్తనిధి కేంద్రాలు అంటే తెలుసు. మరి పాలనిధి కేంద్రాలు ఎక్కడున్నాయి, వాటి ప్రాముఖ్యత, ఆవశ్యకతలను ఇప్పుడు ఒకసారి చూద్దాం. నవజాత శిశువుకు తల్లిపాలు ఎంత ముఖ్యమో అందరికీ తెలుసు. అదనంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ తల్లిపాల ప్రాముఖ్యత గురించి అవగాహన పెంచడానికి ప్రతి సంవత్సరం తల్లిపాల వారోత్సవాన్ని కూడా జరుపుకుంటుంది. దీని గురించి అవగాహన పెంచడానికి ప్రతి సంవత్సరం ఈ వారాన్ని జరుపుకుంటారు. బిడ్డ పుట్టిన తర్వాత తల్లిపాలు బిడ్డ అభివృద్ధికి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. శిశువు పుట్టిన గంటలోపు పొందే ఈ పాలు వారి జీవితాంతం వారి ఆరోగ్యానికి చాలా కీలకమైనవి. తల్లిపాలలో వ్యాధులతో సమర్థవంతంగా పోరాడే ప్రతిరోధకాలు మరియు పోషకాలు కూడా ఉంటాయి. తల్లిపాలు ఇవ్వడం కేవలం శిశువు ఆరోగ్యానికి మాత్రమే కాదు, ఇది తల్లికి కూడా చాలా మంచిదని వైద్యులు అంటున్నారు. కానీ బిడ్డకు తల్లిపాలు తాగకపోతే ఏమవుతుంది? తల్లిపాలు ఎందుకు అవసరమో తెలుసుకుందాం. సాధారణంగా శిశువుకు తగినంత తల్లిపాలు అందకపోతే అనేక సమస్యలు తలెత్తుతాయి. తల్లిపాలకు అమృతం కంటే ఎక్కువ శక్తి ఉంది. కాబట్టి నవజాత శిశువులకు ఇది చాలా ముఖ్యం. తల్లిపాలలో యాంటీబాడీలు, ఎంజైములు మరియు తెల్ల రక్త కణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి పిల్లల రోగ నిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. ఇవి చెవి ఇన్ఫెక్షన్లు, తామర, అలర్జీలు మరియు అనారోగ్యాలతో సహా వివిధ రకాల ఇన్ఫెక్షన్ల నుండి రక్షణ కవచంగా పనిచేస్తుంది. తల్లిపాలు అందుబాటులో లేకపోతే రోగ నిరోధక శక్తి బలహీనపడవచ్చు మరియు ఇన్ఫెక్షన్లు మరింత సులభంగా సంభవించవచ్చు. నవజాత శిశువులకు ప్రకృతి అందించిన పరిపూర్ణ ఆహారం తల్లిపాలు. ఇది పిల్లల అభివృద్ధి అవసరాలకు అనుగుణంగా ప్రోటీన్లు, కొవ్వులు, కార్బోహైడ్రేట్లు, విటమిన్లు మరియు ఖనిజాలతో సహా పోషకాల సమతుల్యతను కలిగి ఉంటుంది. ఇది సులభంగా జీర్ణమవుతుంది, సరైన పెరుగుదల మరియు అభివృద్ధికి అవసరమైన అన్ని పోషకాలను అందిస్తుంది. ఇది అందుబాటులో లేకపోతే పిల్లలకు సరైన పోషకాహారం లభించదు. తల్లిపాలలో ప్రీబయోటిక్స్ మరియు ప్రోబయోటిక్స్ ఉంటాయి. ఇవి శిశువు జీర్ణ వ్యవస్థలో ప్రయోజనకరమైన గట్ బ్యాక్టీరియా పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. ఇది జీర్ణశయాంతర సమస్యలను నివారించడానికి పోషకాల శోషణను మెరుగుపరుస్తుంది. శిశువుకు తల్లిపాలు అందకపోతే వారి జీర్ణ వ్యవస్థ దెబ్బతింటుంది. తల్లిపాలు భవిష్యత్తులో ఊబకాయం, మధుమేహం మరియు కొన్ని రకాల క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. తల్లిపాలలోని బయోయాక్టివ్ భాగాలు శిశువు యొక్క జీవక్రియ మరియు రోగ నిరోధక వ్యవస్థను నిర్వహించడానికి సహాయపడతాయి. పిల్లలలో దీర్ఘకాలిక వ్యాధులను నివారించడానికి తల్లిపాలు ఇవ్వడం చాలా ముఖ్యమంటున్నారు వైద్యులు.
ఇందులో భాగంగా తిరుపతి గవర్నమెంట్ ప్రసూతి ఆసుపత్రిలో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తల్లిపాల నిధి ద్వారా ఎందరో మాతృమూర్తులకు సహాయపడుతోంది. ఈ సందర్భంగా అధిక పాలను దానం చేసిన 3 తల్లులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఈ పవిత్రమైన కార్యక్రమంలో రియా హాస్పిటల్ సూపరింటెండెంట్ రవిప్రభు, పద్మావతి మహిళా కళాశాల వీసీ ఉమా, డిఎంహెచ్ఓ బాలకృష్ణ నాయక్, డాక్టర్ ఆర్ఆర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వాళ్ళ ఇళ్ళ దగ్గర నుంచి ఇవ్వాలంటే కూడా మేము ప్రతిసారి కంపల్సరీగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము కలెక్ట్ చేసుకునేసి వస్తాం. ఆ సౌలభ్యం కూడా ఉంది. తప్పనిసరిగా మాతృమూర్తులు అందరూ కూడా స్పందించి దీనికి దోహదపడాలని, సహాయపడాలని, దీన్ని తప్పనిసరిగా పిల్లలకు, ముఖ్యంగా బిడ్డలకు తల్లిపాలు దానం చేయాలని మరొక్కమారి విజ్ఞప్తి చేస్తూ, మామూలుగా మా డిపార్ట్మెంట్లో ఇలా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అంతా కండక్ట్ చేస్తూ ఉంటాము. రవికుమార్ సార్ డైరెక్టర్, మా హెచ్ఓడి మ్యామ్, మాలతి మ్యామ్, వీళ్ళందరూ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిన తర్వాతనే అందరికీ డాక్టర్స్కి కూడా ఇవ్వాలి అని అనిపించింది. అప్పుడే ఇంకా పిల్లలకి యూజ్ అవుతుందని మదర్ మిల్క్ అనేది లిక్విడ్ గోల్డ్ లాగే చూస్తాం, అంటే బంగారు లాగా. పేషెంట్స్ అందరికీ కూడా ఇవన్నీ మోటివేట్ చేస్తాము. అలానే మేము కూడా దీనిలో ఒక పార్ట్ అవ్వాలని అనిపించి చేసాము ఇదొకటి. సో అందరూ అపోహలన్నీ పక్కన పెట్టి మదర్ మిల్క్ని డొనేట్ చేయండి, అది చాలా మంచి పని. ఎంతమంది తల్లిలకి చాలా బాగా ఉపయోగపడుతుంది. సో మేము కూడా ఇది ప్రోత్సహిస్తున్నాం. మా హాస్పిటల్లో తల్లిలందరినీ డొనేట్ చేయడానికి, వాళ్ళ బిడ్డకి ఇచ్చి ఎక్సెస్గా ఉండే పాలని ఇవ్వడానికి, డొనేట్ చేయడానికి మేము కూడా ప్రోత్సహిస్తున్నాము. నా ఫస్ట్ బేబీకి ఎక్సెస్ మిల్క్ ఇద్దామని మా మదర్ యొక్క ఆలోచనతోటి ఇవ్వాలనుకున్నాను. మా హస్బెండ్ దీని గురించి కనుక్కొని ఏఎన్ఎం వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ తీసుకొని దామోదర్ సార్ని కాంటాక్ట్ అవ్వడం వల్ల సార్ మాకు మంచి అవగాహన కలిగించి, సో ఎక్సెస్ మిల్క్ ఇవ్వచ్చమ్మా, మేము ఇక్కడ తీసుకుంటాము అని చెప్పి మాట్లాడి అన్నిటి గురించి మాకు ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా ఇచ్చి సారే కలెక్ట్ చేసుకునేవాళ్ళు సార్. సో ఈ విధంగా మేము పాలు ఇవ్వడం అనేది జరిగింది. ఏ కులము, ఏ మతము అని లేకుండా ఏ తల్లికి పాలు ఉంటే, ఏ బిడ్డడికి పాలు సరిపోకపోతే వాళ్ళు ఇచ్చేటువంటి సంప్రదాయము మన పల్లెల్లో ఉండేది. అయితే ఆ సామాజిక పరిస్థితులు మారడం వల్ల ఇప్పుడు రోటరీ క్లబ్ వారు ముందుకొచ్చి ఈ ఉన్నతమైనటువంటి పాల బ్యాంక్ కార్యక్రమాన్ని చేపట్టడం, దాన్ని సపోర్ట్ చేస్తూ అనేక మంది తల్లులు వచ్చి పాలను ఇవ్వడం, అందులో మా డాక్టర్లు కూడా ముందుండి సామాన్య ప్రజలకు దారి చూపించడం చాలా ఆనందాన్ని ఇస్తుంది. థర్డ్ పార్టీ విధానాన్ని రద్దు చేసి నేరుగా కాంట్రాక్ట్ కార్మికులకు జీతభత్యాలు చెల్లించాలని యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ సభ్యులు డిమాండ్ చేశారు. తిరుపతి ఏపీఎస్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయం ఎదుట సిఐటియు ఆధ్వర్యంలో 11వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా యూనియన్ సభ్యులు మాట్లాడుతూ దశాబ్ద కాలంగా పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులందరినీ రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. విద్యుత్ సంస్థలను ప్రైవేటీకరించే విధానాలను ఉపసంహరించుకోవాలని, వాచ్మెన్ నుండి షిఫ్ట్ ఆపరేటర్లుగా మారిన కార్మికులకు కనీస జీతభత్యాలను చెల్లించాలంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. అనేక సంవత్సరాలుగా ఏపీఎస్పీడీసీఎల్ను నమ్ముకొని పనిచేస్తున్న తమకు రాష్ట్ర ప్రభుత్వం మొండి చేయి చూపడం సమంజసం కాదని, తక్షణమే తమ న్యాయబద్ధమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. 2022 పిఆర్సీ 16 నెలలుగా రావాల్సినటువంటి అరియర్స్ని తీసుకోలేకపోతున్నాం. అరియర్స్ పరిస్థితి ఏం సార్ అని ఏ అధికారి కాడికి పోయినా, ఎవరు కాళ్ళు బట్టి ఎవరు మొక్కినా డబ్బులు లేవని చెప్పడం మా కాంట్రాక్ట్ కార్మికులకి ఇది ఒక పెద్ద శాపంగా ఉంది. మాకు డబ్బులు మాకు చాలీచాలని జీతాలు తీసుకొని పుట్ట గడుపుకుంటున్నటువంటి మాకు అరియర్స్ లేకుండా ఇన్ని నెలలుగా ఆపేసి మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తూ మేము అన్ని రకాలటువంటి కింద స్థాయి నుంచి పై స్థాయి అధికారి వరకు ప్రతి స్థాయి అధికారిని కలిసి చూస్తున్నాం. అదేవిధంగా వాచ్మెన్ను, అదే సంస్థలో పనిచేసే ఏళ్ల తరబడిగా ఉన్నటువంటి వాచ్మెన్ను షిఫ్ట్ ఆపరేటర్గా ప్రమోట్ చేశారు. ప్రమోట్ చేసినప్పుడు ప్రమోషన్కి తగ్గట్టుగా స్కిల్ వేతనం షిఫ్ట్ ఆపరేటర్కి ఇస్తున్నటువంటి జీతాన్ని ఇవ్వకుండా పాత వేతనాలనే ఇచ్చి వాళ్ళ చేత అదే పని చేయించుకుంటూ వాళ్ళని కూడా వేదనకు గురి చేయడం జరుగుతూ ఉంది. కాంట్రాక్ట్ కార్మికులందరినీ రెగ్యులర్ చేయాలి. ఒకవేళ రెగ్యులర్ అయ్యేంత లోపు మినిమం టైం స్కేల్ అమలు చేసి డైరెక్ట్ పేమెంట్ ఇవ్వాలి. నెక్స్ట్ పిఆర్సీ బకాయిలు రెగ్యులర్ ఎంప్లాయీస్కి ఇచ్చారు, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్కి ఇంతవరకు ఇవ్వలేదు.
అవి వెంటనే ఇవ్వాలి, అది కూడా సింగిల్ ఇన్స్టాల్మెంట్లో ఇవ్వాలి. ఎందుకంటే నెక్స్ట్ 2024లో మళ్ళీ నెక్స్ట్ ఇయర్ 2026లో పిఆర్సీ ఉంది. సో కాబట్టి మేనేజ్మెంట్ ఇప్పటికైనా స్పందించి న్యాయంగా రావాల్సినటువంటి కాంట్రాక్ట్ కార్మికుల పిఆర్సీ అరియర్స్ వెంటనే ఇవ్వాలి. అలానే ఎస్పీడీసీఎల్ పరిధిలో ఉన్నటువంటి వాచ్ అండ్ వార్డుల నుంచి షిఫ్ట్ ఆపరేటర్గా అయినటువంటి వాళ్ళకి పాత జీతాలు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. వీళ్ళకేమంటే జీవో నెంబర్ ఒక కొత్త జీవో తీసుకొచ్చి వీళ్ళు 15 సంవత్సరాలు పనిచేసినా కూడా వీళ్ళు కొత్తగా వచ్చిన వాళ్ళని చెప్పి కొత్త జీతాలు ఇస్తున్నారు. అది కూడా 9,000 రూపాయలు తక్కువ జీతం ఇస్తున్నారు, సేమ్ పని చేస్తున్నా కూడా. సో సంవత్సరాల తరబడి పనిచేశారు, ప్రమోషన్ పొందినారు, జీతం 10,000 తక్కువ తీసుకుంటున్నారు. ఇది చాలా అన్యాయం. దీని మీద గత 4 సంవత్సరాలుగా పోరాడుతూనే ఉన్నాము. దీని మీద ఏ విధమైన స్పందన లేకపోవడం మూలానే ఈరోజు ఈ స్థితికి మేనేజ్మెంట్ తీసుకొని వచ్చింది. ఐటీఐ చదువుకొని ఆ రకంగా డిప్లొమా చేసుకున్నట్టు వచ్చినటువంటి వాళ్ళు వీళ్ళందరినీ ఏ సమస్య పరిష్కారం కాదు. ఇది కేవలం సీఎండీ పరిధిలో ఉన్నటువంటి సమస్య. ఈ సమస్యను పరిష్కారం చేయాల్సినటువంటి బాధ్యత సీఎండీ గారిపైన ఉంది. ఆ తక్షణమే వాళ్ళకు సంబంధించినటువంటి న్యాయమైనటువంటి సమస్య, ఆ సమస్యను పరిష్కారం చేయాలి. పరిష్కారం చేయకపోతే రేపు జరగబోయే 7వ తేదీ ధర్నాలో వాళ్ళే ఏ సమస్య వచ్చినా కానీ సీఎండీనే బాధ్యత వహించాలని చెప్పని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. లేని పక్షంలో మరింత రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళనకు పూనుకుంటామని చెప్పని ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం. పీజీ తర్వాత పీహెచ్డీ చేసే వాళ్లకు ఎస్వి యూనివర్సిటీ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇంగ్లీష్ వారి ఆధ్వర్యంలో అకాడమిక్ రైటింగ్ పై 2 రోజుల నేషనల్ వర్క్షాప్ నిర్వహించారు. ఎస్వి యూనివర్సిటీ సెనేట్ హాల్లో జరిగిన నేషనల్ వర్క్షాప్లో ఎస్వి యూనివర్సిటీ పీజీ విద్యార్థులు పాల్గొన్నారు. అకాడమిక్ రైటింగ్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ స్ట్రక్చరింగ్ సెంటెన్సెస్ ఆర్ ఫాలోయింగ్ ఫార్మాట్స్. ఇట్ ఈస్ అబౌట్ బిల్డింగ్ నాలెడ్జ్, sharing insights and contributing to the ever expanding universe of scholarly discourse. ప్రపంచం మొత్తం రాముడి బాటలో నడవాలి, భగవద్గీతలోని శ్రీకృష్ణుడి బోధనలను ఆచరించాలి, ఇది ఉత్తమ మార్గం అంటూ వేదాలలోని సారాలను శ్రీరామకృష్ణ మఠం నిర్వాహకులు సుకృతానంద స్వామి పురాణాలలోని ఇతిహాసాలను వివరించారు. ఇస్కాన్ వద్దనున్న రామకృష్ణ ఆశ్రమం నందు శ్రీరామనవమిని పురస్కరించుకుని టీటీడీ డీపీపీల ఆధ్వర్యంలో ప్రవచన నిధి డాక్టర్ ఆకెళ్ల విభీషణ శర్మచే శ్రీ ముద్రామాయన ప్రవచనామృతం భక్తి కార్యక్రమాలను శ్రీరామనవమి వరకు నిర్వహిస్తున్నారు. స్థానికులు విచ్చేసి ఈ ప్రవచనామృతాన్ని వీణుల విందుగా ఆస్వాదిస్తున్నారు. ఏవైతే ప్రతిఘాతం కలిగిస్తాయో ఆ యొక్క వాసన, రుచి, మధుర శ్రవణము ఇవన్నీ కూడా జయించినటువంటి వాడు. భరతుని యొక్క సేవలో ఎప్పుడు కూడా తరించేటువంటి వాడు. ఏ పాపము ఎరగినటువంటి వాడు భరతుడు. ముందుగా చెప్తున్నారు, ఎందుకంటే భరతుడి పైన కూడా కైక కొడుకు కనుక కొంత అనుమానాలు రావచ్చు. అందుకని తదా అనఘానరు ఎటువంటి పాపం. తిరుపతి నగర ప్రజలందరూ మెచ్చేలా సరికొత్త ఆఫర్లతో భారీ డిస్కౌంట్లతో విఎన్ మొబైల్స్ ఎప్పుడు అందుబాటులో ఉంటుందని విఎన్ కమ్యూనికేషన్ నిర్వాహకులు పేర్కొన్నారు. తిరుపతి తిలక్ రోడ్లోని విఎన్ కమ్యూనికేషన్ మొబైల్ షాపులో షావోమి MI15 అల్ట్రా సిరీస్ను ఘనంగా ప్రారంభించారు. మొదటి 5 మంది కస్టమర్లకు 12,000 రూపాయల విలువ గల ఫోటోగ్రాఫిక్ కిట్ మరియు సర్ప్రైజ్ బహుమతులు ఇచ్చినట్లు షాప్ నిర్వాహకులు తెలిపారు. అంతకుముందు 15 అల్ట్రా సిరీస్ను కొనుగోలు చేసిన కస్టమర్లకు పుష్పగుచ్చంతో అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తిరుపతిలో ఎక్కడా లేని విధంగా తమ షోరూంలో అతి తక్కువ ధరలకే అన్ని మొబైల్స్ అందుబాటులో ఉన్నాయని, నగర ప్రజలు విచ్చేసి ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. మొబైల్ రంగంలో తమకంటూ ప్రత్యేక ముద్ర వేసుకుని ప్రజలకు నాణ్యమైన మరియు ప్రత్యేక ఆఫర్లతో నగర వాసులకు ఎల్లవేళలా అందుబాటులో ఉన్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో షోరూం నిర్వాహకులు అప్పలనాయుడు, యుగంధర్ తదితర సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు షావోమి నుంచి కొత్తగా వచ్చినటువంటి 15 సిరీస్ 15 షావోమి 15 అల్ట్రా లాంచ్ చేయడం విఎన్ కమ్యూనికేషన్ ఎక్స్క్లూజివ్ స్టోర్లో జరిగింది. మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్నటువంటి మీ ఫ్యాన్స్కి ప్రత్యేక కృతజ్ఞతలు. కంపెనీ ప్రతి దాంట్లో మమ్మల్ని ముందుండి ప్రోత్సహించినందుకు ప్రత్యేకంగా థ్యాంక్స్ టు షావోమి టీమ్ అండ్ పీసీసీ టీమ్. ఫీల్ ద ఫ్లాగ్షిప్ ఆఫ్ షావోమి సిరీస్. ప్రతి ఒక్కరూ కొనుక్కోండి, మీకు మంచి మంచి ఆఫర్స్ అయితే ఉన్నాయి. విజిట్ చేయండి విఎన్ కమ్యూనికేషన్, తిలక్ రోడ్, తిరుపతి. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 94,000, 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 8,507 రూపాయలు, వెండి 1 కేజీ ధర 1,00,000 రూపాయలు, రీటైల్ వెండి 1 గ్రాము ధర 103 రూపాయలుగా ఉంటుంది.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.